అజయ్ గారు విన్నారు కదా, తులసిరెడ్డి గారు పెద్ద వ్యాలిడ్ పాయింట్ తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిగినట్లయితే ఇప్పుడు చైర్మన్ కానివ్వండి, లేకపోతే మేయర్ కానివ్వండి, ఇందాక అనుకున్నట్టు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, అంటే అధికార పార్టీకి కాకుండా చెందిన వాళ్ళై, అలాగే వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా వేరే పార్టీకి చెందిన మెజారిటీ మెంబర్స్ ఉన్నట్టయితే ఏదైనా ప్రపోజల్ పెట్టినా ముందుకెళ్ళదు. వాళ్ళల్లో సఖ్యత ఉండటం చాలా కష్టం, అభివృద్ధి పనులు ముందుకెళ్ళవని ఆయన అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా దీంతో? అంటే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు గతంలో అట్లాంటి అనుభవాలు ఉండుంటాయి, ఖచ్చితంగా ఆయన చూసి ఉంటారు. ఎందుకంటే మాకంటే సీనియర్, చాలా ఎలక్షన్ చూశారు, చాలా రాజకీయ అనుభవం ఉంది పెద్దలు తులసిరెడ్డి గారికి. బట్ కాకపోతే పరిపాలించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది అనేది నాకున్న అనుభవంలో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు డైరెక్టా ఇండైరెక్ట్ అయినా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. పైన రాష్ట్రంలో పరిపాలించే నాయకుడు ఆ ప్రభుత్వ పనితీరు మీద ఆయా గ్రామ పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, మేయర్లు కానీ, కార్పొరేషన్ కానీ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని అయితే నేను నమ్ముతాను అంశం. ఎందుకంటే ఓకే, ప్రభుత్వం ప్రజెంట్ అయితే అభిప్రాయ సేకరణ చేస్తా ఉంది. ఖచ్చితంగా డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్తుందా, ఇండైరెక్ట్ ఎలక్షన్కి వెళ్తుందా అనేది ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ కానీ ఎలక్షన్ ని ప్రజాస్వామ్యయుతంగా, నిష్పక్షపాతంగా జరుపుతుంది అనేది కూటమి ప్రభుత్వం నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు, చైర్మన్ ఒకళ్ళు ఎన్నుకోవచ్చు, కింద సభ్యులు మెంబర్స్ కొంతమంది అపోజిషన్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఎజెండాకి వాళ్ళు అడ్డుపడే అవకాశం అయితే కన్ఫామ్ ఉంది. పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పింది నేను కూడా ఏకీభవిస్తాను. బట్ కానీ ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో అట్లాంటిది జరుగుతుందని అయితే నేను నమ్మటం లేదు. ఎందుకంటే మేము చేస్తున్న అభివృద్ధి కానీ, మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న నిరుద్యోగ యువతకులకు ఉద్యోగ కల్పన కానీ, వీటన్నిటిపైన మాకు నమ్మకం ఉంది. అది డైరెక్ట్ గా జరగనండి, ఇండైరెక్ట్ గా జరగనండి. కానీ ఇది డిఫరెంట్ కదా అజయ్ గారు. ఇప్పుడు మేయర్కి సంబంధించి, చైర్మన్కి సంబంధించి ఇదంతా మున్సిపాలిటీస్లో ఇది డిఫరెంట్ గా జరుగుతుంది కదా. ఉషా గారు, మీకు ఒక విషయం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒకవేళ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పరోక్షంగా జరిగి మేయర్ని ఎన్నుకున్న ఆ పార్టీలో కూడా ఆ మేయర్ అభ్యర్థి నచ్చని మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. కౌన్సిల్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు. వాళ్ళు కూడా ఆ మేయర్ ని ముందుకు వెళ్ళనీయకుండా, ఏ పనులు జరగనీయకుండా జరిగిన సంఘటనలు నేను కూడా చాలా చూశాను. దట్స్ ట్రూ. అంటే మీరు ప్రత్యక్షంగా జరిగితే ఆ ఇబ్బంది ఉందంటే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జరిగిన ఒక చైర్మన్ ఎన్నుకున్న తర్వాత ఆ సభ్యులు వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ఎన్ని రకాలుగా ఏదిస్తారు, ఎన్ని రకాలుగా అడ్డుపడతారు అభివృద్ధికి అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి. అంటే అనుష గారు, అంటే తక్కువ ఉంటాయని మీరు అంటా ఉన్నారు, నేను అనుకుంటా ఉన్నాను, నేను చెప్తా ఉన్నాను. పరిపాలించే నాయకుడు, అక్కడున్న స్థానిక శాసనసభ్యుడు, ఆ చైర్మన్ అభ్యర్థి కానీ, ఆ ఎంపీపీ కానీ, ఆ జెడ్పీ చైర్మన్ కానీ, ఆ మేయర్ పై ఆధారపడి ఆ కౌన్సిల్ కానీ, ఆ మండల పరిషత్ కానీ, ఆ జిల్లా పరిషత్ కానీ ముందుకు వెళ్తుంది. పెద్దలో తులసిరెడ్డి గారికి తెలియని అంశమేం కాదు. బట్ కాకపోతే ఆ పార్టీ ఎన్నుకునే అభ్యర్థి ఖచ్చితంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుష కదా. డైరెక్టా ఇండైరెక్టా మీరు ఏది చేసినా ఆ పార్టీ ఎన్నుకునే అభ్యర్థి మీద, ఆ మున్సిపాలిటీ మీద, లేదా గ్రామ పంచాయతీ మీద, లేదా ఎంపీపీ మీద, లేదా జిల్లా పరిషత్ మీద ప్రభుత్వానికి ఎంత కంట్రోల్ ఉందనే దాని మీద ఆధారపడుతుంది అనుష గారు. ఎందుకంటే డైరెక్ట్ గా పెట్టినా, ఇండైరెక్ట్ గా పెట్టినా ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, ప్రభుత్వం ఈ రోజు అభిప్రాయ సేకరణ చేస్తా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో డబ్బులు ఫ్లో లేకుండా ఏ పార్టీ అయినా గెలుస్తుంది, లేకపోతే ఎవరైనా గెలుస్తారంటే అసలు అది నమ్మే పరిస్థితి కాదు. అది ఎవరు చెప్పినా ప్రజలందరికీ తెలిసిన అంశమే, అన్ని చూస్తానే ఉన్నాం. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఏ విధంగా జరిగినా అది ప్రత్యక్షంగా జరగని, పరోక్షంగా జరగని, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ వెయ్యాలి, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ గెలుపుని ప్రజలు నిర్ణయించాలి. గతంలో వైసీపీ మాదిరి ఏ విధంగానైతే అప్లికేషన్లు చించేసి, భయభ్రాంతులకు గురి చేసి, కనీసం ఆ కాంపౌండ్ లో కూడా రానివ్వకుండా ఆ పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం లేదని అయితే నేను సగర్వంగా చెప్పగలను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రశాంతంగా వైసీపీ అభ్యర్థులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసుకోవచ్చు, ప్రజాబాహుల్యంలోకి వెళ్ళొచ్చు, వారి ఓటు వాళ్ళు అడగొచ్చు. ఎక్కడా వాళ్ళకి అడ్డుపడే పరిస్థితి అయితే కూటమి చేయదని అయితే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా నాయకుడు పనితీరు మీద మా ప్రభుత్వానికి కానీ, మా పార్టీలకు కానీ ఆ విధమైన నమ్మకం ఉంది. ఆ రోజు వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి అక్కడ ఎక్కడా తెలుగుదేశాన్ని కానీ, జనసేన కానీ వీళ్ళు పోటీ చేసే పరిస్థితి
తీసుకురాలేదు. ఈ రోజు మాకు ఆ ధైర్యం ఉంది. ఈ రోజు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారో కూటమికి, రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు జరిగిన పరిపాలన కానీ ఏ విధంగా ఉంది, ఆ పరిపాలన కానీ మా నాయకుడి పని విధానాన్ని కానీ మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా పోటీ చేయాలి అనుష గారు. పోటీ చేసినప్పుడే ఈ రోజు మా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వాళ్ళ ఓటు ద్వారా అనేది మాకు తెలియటం కూడా అవసరం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏదైతే మేము ఇచ్చిన హామీలు కానీ, చెప్పిన ఉద్యోగ కల్పన కానీ, అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన చెప్పాం, అది సంపూర్ణంగా పూర్తి కాకపోయినా ఆ దిశగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు 90% అమలు చేశాం. అది ఈ రోజు తల్లికి వందనం డబ్బులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పడతా ఉన్నాయి. గతంలో వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడిలో ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినది ఒకళ్ళకి ఇచ్చిన విధంగా కాకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం అర్హులైన పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇంట్లో ఈ రోజు ప్రభుత్వం అండగా నిలబడే విధానం. ఈ రోజు మా పరిపాలన పైన మాకు నమ్మకం ఉంది. అది డైరెక్ట్ గా ఎలక్షన్ జరగనివ్వండి, ఇండైరెక్ట్ గా ఎలక్షన్ జరగనివ్వండి, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిపి నిష్పక్షపాతంగా ఓటర్ తమ ఓటుతో ఎవరికి అధికారం అప్పజెప్పాలి స్థానిక సంస్థ ఎలక్షన్ లో అనేది ఆ ఓటర్కే నిర్ణయాన్ని వదిలేసే పరిస్థితి గర్వంగా ఈ రోజు మా కూటమి ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇదైతే మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలు తెలియదలుచుకున్నాను, వైసీపీ కూడా తెలియదలుచుకున్నాను. గతంలో ఎన్ని ఇబ్బందులు గురి చేశారు, నామినేషన్ పత్రాలు ఏ విధంగా దాచిపెట్టుకొని మహిళలు ఆ ప్రాంతాల్లోకి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితి, దుస్థితికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు, చీకొట్టారు ఆ రోజు. కాబట్టి ఇవాళ మా ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో లేదు. మా పరిపాలన మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడి పనితీరు మీద మాకు నమ్మకం ఉంది. మా నారా లోకేష్ గారు ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలబెట్టారో దానిపైన మాకు నమ్మకం ఉంది. మేము చేసిన ఉద్యోగ కల్పన మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల వద్దకు వెళతాం. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలకు చెబుతాం. ఖచ్చితంగా మ్యాండేట్ కూటమికి వస్తుందని అయితే నేను ఘంటాపదంగా చెప్పగలను అనుష. ఓకే అజయ్ గారు. రామారావు గారు మీరు చెప్పండి, ప్రత్యక్షమైన పరోక్షమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికుంటుందని అజయ్ గారు చెప్తున్నారు. అలాగే తులసిరెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రత్యక్ష విధానంలో చైర్మన్ కానీ లేకపోతే మేయర్ కానీ ఎన్నికయ్యి మెంబర్స్ కనుక వేరే పార్టీకి చెందిన వారు మెజారిటీ వాళ్ళు ఉన్నట్లయితే అది అభివృద్ధికి కొంచెం ఆటంకం కలిగించే విధంగా ఉంటుంది. ఏదైనా ప్రపోజల్ పెట్టినా కూడా మెంబర్స్ మెజారిటీ వీళ్ళు ఉన్నారు కాబట్టి అపోజిషన్కి చెందిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ ప్రపోజల్స్ని ముందుకు తీసుకెళ్ళనీయకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గురించి కొంచెం ఆలోచించుకోవాలి అంటున్నారు. మీరేం చెప్తారు, మీరేమనుకుంటున్నారు? మేడం అనుష గారు, ఇక్కడ ఖచ్చితంగా పెద్దలు ఏదైతే తులసిరెడ్డి గారు గతంలో జడ్పీ చైర్మన్ గా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు, ఆయనకి అంతకు మించి అవగాహన కూడా ఉన్నటువంటి అంశం మనకు తెలంగాణ చెప్పినటువంటి అంశం వాస్తవం నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అజెండాలో రూపొందించినటువంటి అంశాలను తీర్మానం వారీగా దాని ఆమోదం జరిగితేనే ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. అది పార్లమెంటరీ సాంప్రదాయ విధానం అన్నమాట. మనకి స్థానిక సంస్థలో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా తీర్మానము ఆమోదము జరిగితేనే ఆ కార్యక్రమము లేకపోతే ఆ పని లేకుంటే వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని ముందుకు పోతుంది తప్ప దానికి వ్యతిరేకంగా కనుక జరిగితే అది ఏదైతే పాలక పక్షానికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశము. ఇది ప్రాక్టికల్ గా గతంలో కూడా జరిగినటువంటి అంశాలని పెద్ద ఆయన ఉదాహరించినటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎవరో చైర్మన్ అయితే ఆ పాలక మండలి ఉన్నటువంటి సభ్యులు వేరే వేరే పార్టీలు ఉంటే వాళ్ళ నిర్ణయాల్ని ఆ చైర్మన్ మీద రుద్దడం, ఆ చైర్మన్ దానికి సహకరించకపోవడం లేకపోతే సభ్యులు సహకరించకపోవడం అనే దాని మీద ఆ యొక్క సంస్థ ఏదైనా మండల పరిషత్ కావచ్చు, లేకుంటే ఆ జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే ఆ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అక్కడ పనులన్నీ కూడా చతికిల పడేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి అయితే ఇక్కడ గత పాలక ఏదైతే పక్షం అయినటువంటి వైసీపీ హయాంలో ఎన్నికలు సజావుగా జరగలేదని దానంతా కూడా ప్రజలు అసహించుకున్నారని చెప్తున్నటువంటి అజయ్కి నేను ఒకటి విన్నవించుకోదలుచుకున్నా, ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఠాల మార్పిడి మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ, మండల పరిషత్తులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ పీఠాల మార్పిడి ప్రక్రియలో ఎంత జుగుప్సాకరమైన అంశం అండి. గురుమూర్తి ఎంపీ గారు వస్తున్నటువంటి బస్సును కూడా ఆపి దౌర్జన్యం చేసినటువంటి అంశం.
పోలీసు వాళ్ళని పురమాయించి ఈ రాష్ట్రంలో అఘాయిత్యాలకు పాల్పడి కేవలం పదవి మార్పిడి కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి అఘాయిత్యాలు గతంలో ఏ రోజు జరగనటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నా. రేపు ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయనేటువంటి ఆలోచన అయితే ప్రజలకు లేదు. ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఎందుకంటే నాకు ఒక సందేహం ఉంది, ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత మూలాన ఏదైతే ఆ పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఆ యొక్క సంఖ్యా బలము ఏంటనేది ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. అదే కనుక ఈ యొక్క ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి టవలేసి మా యొక్క అభ్యర్థి గెలిచాడని చెప్పుకోవడానికి ఒక ఆలోచన విధానంగానే వీళ్ళు ముందుకు పోతున్నటువంటి అయితే రామారావు గారు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే ఎప్పుడైనా విపక్షానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది మేడం. ఫైనల్ గా ఏమైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలని మన సంతలో గేదెల మాదిరిగా కొనుక్కునేటటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు మండల పరిషత్తు సంబంధించినటువంటి అభ్యర్థులను లేకుంటే ఇక్కడ జడ్పీకి సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థులను తమ వలలో వేసుకుంటారు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మేయర్లను లేకపోతే మున్సిపాలిటీస్లో ఉండేటువంటి చైర్మన్లను పార్టీ మార్పించడం పెద్ద పనేం కాదు. ఎందుకంటే అక్కడ చాలా ప్రలోభాలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ఇవన్నిటువంటి అంశాలు చూసినప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకే పరిస్థితి ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవహార శైలి చూస్తే మనం చూసాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని చేర్చుకొని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కూడా వ్యతిరేకమైనా కూడా ఏదైతే దాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారి చేతనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అఘాయిత్యాలు ఉన్నప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలని సజావుగా జరుపుతారు ఈ ప్రభుత్వం అని ఏ విధంగా నమ్మగలం మేడం? ఎంత కూడా హాస్యాస్పదమైనటువంటి మాటలు పాలక పక్షం చెప్తుంటే మనం చెవిలో పూలు పెట్టుకుని వినేదానికి అది పనికొస్తుందేమో కానీ నిజంగా అయితే మాత్రం యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రలోభ పెట్టడానికి లేకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ చూసుకోవడానికి ఏ నిర్ణయానికైనా ప్రయత్నిస్తారనేది మనకు అర్థమవుతుంది కదా మేడం. ఓకే రామారావు గారు, తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా టీడీపీ కానివ్వండి, కూటమి సర్కార్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన మన సందర్భాలు కూడా చూసామని రామారావు గారు చెప్తున్నారు. మీరు అంగీకరిస్తారా? ఇది ఓన్లీ కూటమి ప్రభుత్వానికో లేకపోతే టీడీపీకో మాత్రమే పరిమితమై ఉందా? మిగిలిన పార్టీలు బాగున్నాయని మీరు అనుకుంటున్నారా? ఏంటి సార్, ఎలా ఉంది రాజకీయం? ఆ ఇబ్బంది ఎప్పటికీ ఉంటుంది మా, దానికి మళ్ళీ అవుతాం. ముందు ఎన్నికలు జరగాలి కదా. అందరూ వచ్చేసి మనము ఎన్నికలు ప్రత్యక్షంగానా పరోక్షంగానా ఉందనుకుంటున్నాం. ముందు ఎన్నికలు జరగాలి. యాక్చువల్గా పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయే లోపల ఎన్నికలు పెట్టాలి. ఇది మ్యాండేటరీ పార్లమెంటుకు అసెంబ్లీకి. అదేవిధంగా రూరల్ బాడీస్కు సంబంధించి గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు ఆర్టికల్ 243E ప్రకారంగా ఫస్ట్ సిట్టింగ్ అయిన రోజు నుండి 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి. అవును, త్వరలో కూడా ముగిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ అదే విధంగా అర్బన్ బాడీస్ కేమో 243U, రూరల్ బాడీస్ కేమో 243E, అర్బన్ బాడీస్ కు 243U ప్రకారంగా ఫస్ట్ సిట్టింగ్ నుండి డ్యూరేషన్ ఆఫ్ కాలపరిమితి 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి. కానీ ఇప్పుడు ఏమైంది, గ్రామ పంచాయతీలకేమో మన ఏప్రిల్ 2తో కాలపరిమితి అయిపోయింది. 2026 ఏప్రిల్ 2తో కాలపరిమితి అయిపోయింది గ్రామ పంచాయతీలకు. కానీ 243E ప్రకారము ఆ లోపల ఎన్నికలు జరిపి ఉండాలి. అదేవిధంగా అర్బన్ బాడీస్ కు 2026 మార్చి 17కు టర్మ్ అయిపోయింది, కానీ ఎన్నికలు జరపలేదు. కానీ 243U ప్రకారము ఆ లోపల ఎన్నికలు జరిపి ఉండాలి. ఇంకా మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు కొంత టైం ఉంది. ఇది సెప్టెంబర్ 3-4 తేదీల వరకు ఉంది, సెప్టెంబర్ వరకు ఉంది మండల పరిషత్, జిల్లా పరిషత్లకు. ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు, అర్బన్ బాడీస్ కు ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఒక విధంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన. నేను ఏ పార్టీ చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, మేము చేసినా అది యాక్చువల్గా పార్లమెంటుకు, అసెంబ్లీతో ఎట్నో వీళ్ళు కూడా వచ్చేసి 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత ఇది మ్యాండేటరీ. అవును, అయితే తులసిరెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి హైకోర్టులో పిల్లు వేయటం జరిగింది ఎన్నికకి సంబంధించి. అయితే జనగణన జరిగాక సర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు ముందు
బిల్లు వేయాల్సిన అవసరం లేకుండా వేరే కోర్టుకు కాకుండా మ్యాండేటరీ వచ్చేసి రేపు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ మనము టర్మ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం వచ్చేసి ఇంకా దానికి రాజ్యాంగ సవరణ చేసి ఇంకోటి చేయాలి. కాబట్టి ఇది మ్యాండేటరీ. ఆ లోపల మేము వచ్చేసి జనగణ జన బీసీ రిజర్వేషన్ ఇంకోటి చెప్పేదానికి లేదు. కోర్టుకు ఎవరన్నా పోవచ్చు కానీ ప్రభుత్వం వచ్చేసి ముందు రిజర్వేషన్స్ అంతా చేసేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రంగంలోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము రిజర్వేషన్ అనేది ఇవ్వకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోలేదు, కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించాలా. కాబట్టి ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వాలు కూడా వచ్చేసి సకాలం ఎన్నికలు నిర్వహించలే. ఇప్పుడు కూడా ఎన్నికలకు ఏదో కారణం చెప్పేసి ఎవరెవరు పిల్లేస్తారు. వీళ్ళు మీరు చెప్పినట్టు ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని పిల్లేశారు. అట్ ది సేమ్ టైం వచ్చేసి బీసీ రిజర్వేషన్స్ బట్టి పాపులేషన్ బట్టి వేయాలని చెప్పేసి మరికొందరు పోయారు. దాని మీద ప్రభుత్వం వచ్చేసి బీసీ జనాభా కోసం వచ్చేసి ఒకటి కమిటీ వేసాము, ఆ కమిటీ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా 243E 243U ఉల్లంఘన జరిగిపోయింది ఆల్రెడీ. కాబట్టి అది ఒకటి. కాబట్టి ముందు ఎన్నికలు జరపాల. తర్వాత రెండవది, మనము ప్రత్యక్షమా పరోక్షమా ఏదైనా కానీ ముందు వెంట్రుకలు ఉంటే కుప్పైనా వేసుకోవచ్చు, జడ వేసుకోవచ్చు, 2 జడలు వేసుకోవచ్చు. ముందు నిధులు ఉంటాయి కదా స్థానిక సంస్థలకు, రూరల్ బాడీస్ కానీ అర్బన్ బాడీస్ కానీ 243G ప్రకారంగా రూరల్ బాడీస్ కు సెల్ఫ్ గవర్నమెంట్ గా ఏ విధంగా వచ్చేసి భారత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి షెడ్యూల్ ప్రకారంగా ఇచ్చారు. ఆ ప్రకారంగా 11th షెడ్యూల్ ప్రకారంగా 29 ఐటమ్స్ రూరల్ బాడీస్ కు, 12th షెడ్యూల్ ప్రకారంగా 18 ఐటమ్స్ అర్బన్ బాడీస్ కి ఇచ్చారు. నేను ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వలేదని చెప్పేసి అంటుంటుంది. కానీ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులులే, విధులులే, అధికారాలే ఊరిగా ఉత్సవ విగ్రహాలుగా ఎంపీటీసీలకు, మండలాధ్యక్షునికి అయితే అది ఎందుకుందో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఎంపీటీసీ పరిస్థితి అయితే చెప్పేదానికి లేదు. ఇంకా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఒకటి తప్పనిచ్చేసి వార్డు మెంబర్స్ ఎవరైంది కూడా వాళ్ళకైతే లేదు. కనీసం మైనర్ పంచాయతీలో వాళ్ళ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టిన సందర్భాల్లో, కనీసం మేజర్ పంచాయతీలో కొంత పెట్టచ్చేమో కానీ మైనర్ పంచాయతీలో వార్డు మెంబరు ఎవరైంది కూడా ప్రజలకు తెలియని పరిస్థితిలో అక్కడ వార్డు మెంబర్స్ పరిస్థితి, ఎంపీటీసీల పరిస్థితి అగమ్య గోచరం. ఎందుకు పెట్టామో సేమ్ ఇప్పుడు ఈవెన్ మండల పరిషత్ అధ్యక్షులకు కానీ జడ్పీ చైర్మన్స్ కానీ కనీసం నేను జడ్పీ ఉన్నప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా లేవు. అది వచ్చేసి డిఈఓ పరిధిలో ఇవ్వనాయి. ఊరికి ఇప్పుడు జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. 6వ వేలుగా మేకపోతు కింద గారకాయలు ఉంటాయి. ఆ విధంగా వచ్చేసి పేరుకే వచ్చేసి స్థానిక ప్రభుత్వాలు. కానీ ముందు వాటికి సెల్ఫ్ గవర్నమెంట్ అయ్యేదానికి విధులు, నిధులు, అధికారాలు 3 Fs ఇవ్వాలి. ఫంక్షన్స్, ఫైనాన్స్, ఫంక్షనరీస్. ఆ 3 ఇవ్వకుండా ప్రత్యక్షమైన ఒకటే, పరోక్షమైన ఒకటే ఊరికి ఎన్నికలు జరిపి కోట్లు ఖర్చు పెట్టి గలాటలు పెట్టి చేసేది తప్ప సమాజంలో ఒక అశాంతి క్రియేట్ చేయడం తప్ప ఏదో గెలిచినాక ఏమన్నా చేస్తారంటే ఏమి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ముందు దానికి సెల్ఫ్ గవర్నమెంట్ పనిచేసే విధంగా ముందు వాటికి విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాల్సిన. తులసిరెడ్డి గారు, అయితే మీరు జెడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? మీరు అన్నట్టు ఈ నిధుల వ్యవహారంగానే ఉండే అప్పుడు ఎలా ఉండేది చెప్పండి. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో వచ్చేసి మనము చెప్పినట్టు 11th షెడ్యూల్ ఉండే 20 ఐటమ్స్ అప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటికంటే కొంచెం బెటర్గా ఉండేది. అప్పుడు మెయిన్గా వచ్చేసి కొంత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉండేటి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చేటి రోడ్లకు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కొన్ని డైరెక్ట్గా వచ్చేసి జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులకు ఈ యొక్క పర్ క్యాపిటల్ గ్రాంట్ బాగానే వచ్చేటి. ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసి జిల్లా పరిషత్ చైర్మన్ పరిధిలో ఉండేటి. కాబట్టి కొంత స్కూళ్ళ మీద కంట్రోల్ ఉండేది. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ వచ్చేసి తీసేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్లో పరిధిలో లేకుండా తీశారు. ఊరికే నిమిత్త మాత్రలుగా ఉన్నారు. వచ్చేసి ఉన్నామంటే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా చెప్పి సమావేశాలంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి. అసలు ఇది పార్టీలకి సంబంధం లేకుండా ఉంది తులసిరెడ్డి గారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందంటారు? ఎందుకు ఆ పోస్టులన్నీ కూడా నామకే వాస్తే అయిపోయాయి? బస్సు ప్రయాణికుని మనస్తత్వం. బస్సు ప్రయాణికుడు బస్సులో ఎక్కినంత వరకు బస్సు ఆగాలనుకుంటాడు. తను ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఆగకుండా ముందుకు పోవాలనుకుంటాడు. ఆ విధంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వమో తనకు నిధులు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం సరే అడుగుతుంటారు. కానీ తీరా తన దగ్గరికి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వము చట్ట ప్రకారంగా 243G ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్
రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వాలకు విధులు నిధులు అధికారులు ఇవ్వాలా. ఆ 20 ఐటమ్స్ మీద రూరల్ బాడీస్ కు, 18 ఐటమ్స్ మీద అర్బన్ బాడీస్ కు. కానీ ఏ ఒక్క ఐటమ్ మీద ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వలేదు. దానివల్ల వచ్చేసి సమస్య ఏర్పడతా ఉంది. అవి ఊరిక నామకే బాస్తే అయిపోయినాయి. అయితే తులసిరెడ్డి గారు, ఈ విషయంలో పంచాయతీ వ్యవస్థల పరిస్థితి అయితే మెరుగ్గా ఉంది. వాటికి ఇప్పటికీ కూడా వారి అధికారాలు బాగానే ఉన్నాయి. పంచాయతీ రాజ్కి సంబంధించిన నిధులు కూడా సపరేట్గానే ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు బాగానే వస్తున్నట్టున్నాయి కదా? ఏం లేదు మాకు వచ్చేసి ఆ ఉపాధి హామీ పథకం లేకుంటే ఏమీ లేదు. యాక్చువల్ గా ఆ ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్ కానివ్వండి, అది మనతో మొదటి ఎలిమెంట్ ఉంది. కానీ దాంతో కంపేర్ చేసి ఇప్పుడు పెద్ద ఎక్కువ కాదు. మేము ఉన్నప్పుడు బాగున్నాయి. ఇంకా మేము ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే చాలా, అవును, అప్పట్లో చాలా విలువ ఉండేది. ఎమ్మెల్యే కంటే ఇంకా సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంకా పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు. ఎమ్మెల్యేల కంటే సమితి ప్రెసిడెంట్స్ పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు. అవును, ఖచ్చితంగా. గ్రామీణ రూరల్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, ఈ 3 ప్రధానమంత్రి మూడు సూత్రాల కార్యక్రమం. నేను ఉన్నప్పుడు ఈ 3 సూత్రాల కార్యక్రమం. అసలు గ్రామాల్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే వరకు వెళ్ళేవి కావు అప్పట్లో. అవును, ఇప్పుడు ప్రతిదీ వచ్చేసి ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలోకి తీసుకున్నారు. ఎంపీలు కూడా పాపం నిమిత్తమంతలు అయిపోయినారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ఆ నియోజకవర్గానికి చక్రవర్తులు అయిపోయినారు. వచ్చేసి వాళ్ళకి తెలియకుండా ఎంపీ అడుగు పెట్టకూడదు, వాళ్ళకి తెలియకుండా జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎవరే ఏం చేయకూడదు. ఆ విధంగా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అట్లా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా విధులు నిధులు స్థానిక ప్రభుత్వాలకు, ఫంక్షనరీస్ ఏమి ఈయన ఉంటాడు వచ్చేసి సిఇఓ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, జిల్లా పరిషత్ చైర్మన్ ఏం చేస్తాడు? సిఇఓ సహకరించుకుంటే ఏమీ చేయలేడు. సిఇఓ వచ్చేసి కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సహకరించుకుంటే చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడు? డీజీపీ, చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ సహకరించకుండా పోతే నిజంగా వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా R&D సర్వీస్ అయినా కానీ చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ ఎవరు ఉండాలా, డీజీపీ ఎవరు ఉండాలని వీళ్ళు ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు ఒక సెలెక్ట్ చేసి పంపిస్తారు. కానీ అక్కడ జిల్లా పరిషత్లో సిఇఓ కానీ, మండల పరిషత్లో ఎంపీడీఓ కానీ ఏమీ సంబంధం ఉండదు. వీళ్ళకు వచ్చేసి ఎమ్మెల్యే చెప్పినానుకో, మంత్రి చెప్పినానుకో వేస్తారు. వేరే పార్టీ వాడు గెలిచానుకోండి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఆ సిఇఓను వేసి సహకరించుకుంటే చాపీల నీళ్ళు ఉండి పెట్టమన్నట్టు ఏం కాదు వచ్చేసి. కాబట్టి ఊరికి చెప్తున్నా కానీ అజాగల స్థానాలు, మేకపోతుకు గారకాయలు ఉంటున్నాయో ఆరోగ్యాలు ఉత్త విగ్రహాలుగా ఉన్నారు స్థానిక ప్రభుత్వాలన్నీ. అంటే దానికి కొంచెం నిధులు అధికారాలు బదిలీ చేస్తే కనీసం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా దాన్ని ఎంతో ఆశించారు. వచ్చేసి ఆ చట్టాలు వచ్చే దానికోసము 6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2/3 మెజారిటీ పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో 50% రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం. అంత తతంగం ఉంది దీనికి. తీరా తతంగం చూస్తే కొండందవి వెలుగునమన్నట్టు చేసి ఏమి లేవు. ఓకే తులసిరెడ్డి గారు. అజయ్ గారు మీరు చెప్పండి, తులసిరెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ మేయర్ కానివ్వండి, లేకపోతే మేయర్లు సంవాట్ కొంచెం బెటరు, మీరు ఈ జిల్లా పరిషత్ కానివ్వండి, లేకపోతే ఎంపీటీసీలు కానివ్వండి, వీళ్ళ విషయానికి వస్తే, పంచాయతీకి సంబంధించిన సర్పంచుల విషయానికి వచ్చినా కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఏదో నామకే వాస్తే ఉన్నాయి కానీ నిధులు విధులు విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి లేవు. అలాగే ఒకప్పుడు పరిస్థితి బాగుండేది, ఇప్పుడు ఊరికే పేరుకు మాత్రమే పదవులు అంటున్నారు ఆయన. అంటే ఈ పరిస్థితి ఎందుకు ఇలా తయారైందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదేమి ఈరోజు వచ్చింది కాదు, కాలానుగుణంగా వాటి యొక్క ఏదైతే ఆ పదవుల యొక్క ప్రాశస్త్యం తగ్గుతూ వచ్చిందే తప్ప ఇది ఇందులో ఒక పార్టీని అనడానికి లేదు. ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఉషా గారు, పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీలకి నిధులు వస్తా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు. జిల్లా పరిషత్తులకు ఉన్నాయి, మున్సిపాలిటీలకు ఉన్నాయి, కార్పొరేషన్లకు ఉన్నాయి. వీటిల్లో ఇబ్బంది పడే వ్యవస్థ ఏదంటే నాకున్న అవగాహన మేరకు మండల పరిషత్, వాటికి స్వయం నిధులు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు చేసే అభివృద్ధి కూడా పెద్దగా వాళ్ళ పేరుతో జరిగే అభివృద్ధి కూడా ఏముంటుంది. ఎందుకంటే గ్రామాల్లో గ్రామ సర్పంచ్ ఉంటాడు, ఖచ్చితంగా ఆయన పెత్తనం ఉంటుంది. కాబట్టి ఎంపీపీ వ్యవస్థ అనేది కొంచెం దౌలాయమానంగా ఉంది, పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు. కానీ ఒక పరిపాలనా దక్షుడు, ఒక విజనరీ లీడర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థలకి కూడా కేంద్రం నుండి నిధులు తెచ్చుకునే దమ్ముంటుంది. 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చినాయి? పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఎన్ని వేల కిలోమీటర్ల గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది, డ్రైనేజీల నిర్మాణం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా స్థానిక సంస్థలకి
గ్రామ పంచాయతీలకు కానీ, మండల పరిషత్తులకు కానీ, జిల్లా పరిషత్తులకు కానీ నిధులు తీసుకొస్తా ఉందనేది ఈ రోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి. అనుష గారు మనం ఇక్కడ కూర్చొని ఎంత మాట్లాడుకున్నా మనం మాటల్లో కంటే కూడా ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా జిల్లా పరిషత్తుల్లో జరుగుతున్న అభివృద్ధే ప్రజల దగ్గర మాట్లాడుతుంది. ఈరోజు మేము గర్వంగా చెప్పగలం, ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన నాయకత్వంలో గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు ఈ రోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ప్రజలు మాట్లాడుతా ఉన్నారు. అనుష గారు, ఈ రోజు నేను ఎంత చెప్పినా నా వాయిస్ నా ప్రభుత్వం తరఫున, నా పార్టీ తరఫున చెప్తాను. బట్ కానీ ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది ఏ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగించింది. ఇందాక రామారావు అన్న మాట్లాడుతూ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు మార్చారు, మేయర్లు మార్చారని చెప్తా ఉన్నారు. అన్నా, మీరు నేర్పిన విద్యే, గతంలో మీరు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, ఏ విధంగా మా దగ్గర నుండి ఎంపీటీసీలని, కౌన్సిలర్ని లాక్కున్నారు, వాళ్ళందరూ తిరిగి మళ్ళీ మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, మా పార్టీలపై నమ్మకంతో పార్టీల్లోకి జాయిన్ అయ్యారు. అక్కడ మీకు మ్యాండేటరీ లేదు, మెజార్టీ లేదు, చైర్మన్లు మారినాయి. అది పెద్ద విషయమేం కాదు, అది రాష్ట్ర ప్రజలందరూ చూసిన విషయమే. ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు ఇంత కూటమి ప్రభుత్వం జుగుప్సాకరంగా ఏదో ఈ చైర్మన్ల మార్పిడి చేసిందని. నా జుగుప్సాకరమైన పరిపాలన 2019 నుండి 24 మధ్య ఈ యావత్ దేశంలో జరిగిందనేది యావత్ దేశ ప్రజలందరూ చూశారు. ఒక్క మన రాష్ట్ర ప్రజలే కాదన్న రామారావు అన్న. ఎంత నీచమైన దోపిడీ విధానంతో పరిపాలన చేశారు, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుండి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అన్నా క్యాంటీన్లు మూసివేత దగ్గర నుండి, సిపిఎస్ రద్దు దగ్గర నుండి, జాబ్ క్యాలెండర్ దగ్గర నుండి, అదే విధంగా దశల వారీగా మద్య నిషేధం దగ్గర నుండి ఈ విధంగా మీరు 1 లక్ష హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ బటన్లు ఎక్కడో ఒక ప్రోగ్రామ్ చేయటం, ఒక బటన్ నొక్కడం, ఆ బటన్ నొక్కితే కిందకు వచ్చారు, అది ఎంతమందికి చేరుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు చూశారన్నా, ప్రతిపక్ష హోదా కూడా మీకు ఎందుకు ఇవ్వలేదు గతంలో అంటే, ఈ విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీ మాయ మాటలతో చంద్రబాబు గారిపై, కూటమి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంపై విష ప్రచారంతో మీరు అధికారంలోకి వచ్చి ఆ 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా, ఆ రోజు మాకు 20 మంది ఎంపీలని పైగా ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్న మీరు ఏ విధంగా మీ మెడలు కేంద్రం దగ్గర ఉంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరాన్ని అయితే కావచ్చు, అమరావతిని అయితే కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే కావచ్చు, ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అయితే కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలతో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తా ఉంది కూటమి ప్రభుత్వం అనేది యావత్ తెలుగు ప్రజలు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారన్న. ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న ఉద్యోగ కల్పన ప్రైవేట్ రంగంలో. అనుష గారు, వీళ్ళు ఎంత ఆశ్చర్యం అంటే, వీళ్ళ ఎమ్మెల్సీ ఏదైతే డిఎస్సి నిర్వహించి 16,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తే వాటిని క్యాన్సిల్ చేయమని కోర్టుకు వెళ్ళాడు. విచిత్రంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇట్లాంటి పార్టీ, వైసీపీ పార్టీ తప్ప. ట్రాన్స్పరెంట్ గా లేదంటారు, సాక్ష్యాధారాలు చూపించమంటే చూపించరు. అక్కడ పాస్ అయిన అభ్యర్థులు, ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చెప్తా ఉన్నారు ట్రాన్స్పరెంట్ గా జరిగింది అనేది. అయినా వీళ్ళకి అవసరం లేదు, బురద చల్లటం, కడుక్కోమంటాం. నిద్రలేసిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద వీళ్ళకి నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు. ఎంత విచిత్రమైన ఘటన అంటే 2 రోజుల క్రితం జరిగింది అనుష గారు. సిదిరి అప్పలరాజు గారు అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఓకే, అది యాక్సిడెంటే అనుకుందాం. అతను చావు బతుకుల్లో ఉన్నాడు, అతన్ని కాపాడలేదు, అది కూడా సరే అనుకుందాం. చివరికి సిదిరి అప్పలరాజు గారు వీళ్ళ కొడుకుని తప్పించి ఒక కొత్త వ్యక్తిని యాక్సిడెంట్ చేసినట్టు క్రియేట్ చేసి ఆ వ్యక్తిని వెళ్ళి లొంగిపోమనే పరిస్థితి. దానిపైన పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేస్తే కక్ష సాధింపు చర్య అంటారు. ఆయన తమ్మినేని సీతారాం గారు బతుకున్న వ్యక్తులను చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి ఆయన భూ కబ్జాలు చేస్తే దాని మీద కక్ష సాధింపు చర్యలు అంటారు. ఎంత విచిత్రంగా ఉంటుంది వీళ్ళ వాదన అంటే, ఒక మర్డర్ జరిగితే చిన్న కుర్రోడు మర్డర్ చేశాడు తెలియక, చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు, ఒక కుటుంబానికి అన్యాయం చేశాడు, రొడ్డుపాలు చేశాడు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి హత్యలు జరిగినా, ఆత్మహత్యలు జరిగినా, యాక్సిడెంట్లు జరిగినా అవన్నీ చాలా చిన్న విషయాలు. అనుష గారు, ఈరోజు మీ ద్వారా ఎలక్షన్ లో ప్రత్యక్షంగా జరగని, పరోక్షంగా జరగని, ఏదో విధంగా అయితే జరుగుతాయి. రాబోయే 2 నెలలు అయితే నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా. ప్రజాస్వామ్యతంగా జరుగుతాయి, నిష్పక్షపాతంగా జరుగుతాయి. ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులందరూ హ్యాపీగా నామినేషన్లు వేసుకోవచ్చు, ప్రజలను వెళ్ళి ఓట్లు అడగవచ్చు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇవ్వబోతున్నారా, లేదు ఈ రోజు వైసీపీ చెబుతున్న మాయ మాటలు ప్రజలు మరొకసారి నమ్ముతారనేది
ఈ రాబోయే 5 నెలల్లో అనుష గారు మీరు కూడా చూడబోతా ఉన్నారు. ఒక నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిధులు వస్తాయి, తీసుకువస్తారు. అజయ్ గారు ఇందాక రామారావు గారు ఒక మాట కూడా అన్నారు, మా నాయకుడికి ఉంది అనుష గారు. గ్రామాల దగ్గర నుండి అజయ్ గారు పట్టణాల దాకా ఏ విధమైన అభివృద్ధి జరుగుతా ఉంది. అజయ్ గారు, పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకున్నారు పార్టీలో, వారికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పి ఇందాక రామారావు గారు అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అలాగే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక జరిగినా కూడా అలాంటి ప్రలోభాలే పెడతారు, అలాగే జరుగుతుంది అనేది ఆయన పాయింట్. అనుష గారు, పార్టీ ఫిరాయింపులు తెలుగుదేశం పార్టీ ఏం కనుగొనలేదు. తెలుగుదేశం పార్టీతో స్టార్ట్ అవ్వలేదు, తెలుగుదేశం పార్టీతో అంతగా ఉండలేదు. పెద్దలు తులసిరెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లేవా, కేంద్రంలో లేవా, రాష్ట్రంలో లేవా, మన వైసీపీలో వీళ్ళు ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోలేదా అనుష గారు? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోలేదా? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంకొక 3 నీ దగ్గర నుంచి లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా అనుష గారు? కాబట్టి పార్టీ ఫిరాయింపులు ఏదో కొత్తగా తెలుగుదేశం పార్టీతోనో తెలుగుదేశం పార్టీతో ఎండ్ అవుతాయనైతే నేను అనుకోవటం లేదు. రెండోది, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ ఫిరాయింపులో లేకపోతే లాక్కోవాల్సిన అవసరం మాకైతే లేదు అనుష గారు. పదే చెప్తా ఉన్నా, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయి. ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద మేము మ్యాండేట్ అడుగుతాం ప్రజల్ని, వాళ్ళని అడగమనండి. ప్రజలు ఎవరు తరపున నిలబడతారు, ఎవరికి ప్రజలు మద్దతు తెలుపుతారు అనేది రాబోయే రోజు తెలుస్తుంది. కాబట్టి అన్న రామారావు ఉన్న వైసీపీ పార్టీ ఏదో ఒక ఉత్తమ అవార్డు తీసుకున్న పార్టీ లాగా, మిగతా వాళ్లే పార్టీ ఫిరాయింపులు చేశారు, వీళ్ళేదో పార్టీ ఫిరాయింపులు చేయనట్టు, వీళ్ళేదో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో నిష్పక్షపాతంగా ఎలక్షన్లు చేసినట్టు, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరిపినట్టు మాట్లాడితే ఎట్లా అనుష గారు? రాష్ట్ర ప్రజలందరూ చూసిందే కదా అనుష గారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారా లేదా? గెలిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యేని ఒక్కడిని కూడా లాక్కున్నారా లేదా? కాబట్టి పార్టీ ఫిరాయింపుల గురించి మీకు నైతిక హక్కు లేదు, మాట్లాడే హక్కు. ఈ రోజు నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను రాష్ట్ర ప్రజలకి, ఎలక్షన్లు ఏ విధంగా జరిగినా సరే ప్రజాస్వామ్యయుతంగా నిష్పక్షపాతంగా జరిపేదానికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంది. ఈ రోజు జరుగుతున్నది అభిప్రాయ సేకరణ మాత్రమే, పరోక్షంగా జరగాల, ప్రత్యక్షంగా జరగాల. రెండిట్లో అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు ఉన్నాయి అనుష గారు. కాబట్టి పరిపాలించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఏది నిధులు వచ్చేది కానీ అభివృద్ధి కానీ స్థిరమైన పరిపాలన అనుష గారు, అది పరోక్షంగా జరిగినా ప్రత్యక్షంగా జరిగినా స్థిరమైన పరిపాలన గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్తుల్లో, జిల్లా పరిషత్తుల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో స్థిరమైన పరిపాలన కొనసాగాలి. ఆ ప్రాంతాల్లో నమ్మి ప్రజలు ఎవరికైతే ఓటేశారో వాళ్ళ ద్వారా అక్కడ అభివృద్ధి జరగాలి. సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిష్పక్షపాతంగా అందాలి. ఆ ప్రాంతం, ఆ గ్రామం, ఆ మండలం, ఆ జిల్లా పరిషత్, ఆ మున్సిపాలిటీ, ఆ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలి. దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడింది. కేంద్ర సహకారంతో నిధులు తీసుకొస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఖచ్చితంగా ఏ విధంగానైతే ఈ 2 సంవత్సరాల పరిపాలన సమయంలో లాసుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజు లాభాల్లోకి ఏ విధంగా తీసుకొచ్చింది, ఈ రోజు రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులను ఏ విధంగా పరుగులు పెట్టించి పూర్తి చేసి రైతులకు అండగా నిలబడడానికి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అమరావతి పనులు ఎంత శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఏ విధంగా జరుగుతా ఉంది. పెట్టుబడులు ఎంత తొందరగా వచ్చి ఎంత తొందరగా గ్రౌండ్ అవుతా ఉన్నాయి. అనుష గారు, ఒక సంస్థని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం గొప్ప కాదు, ఆ సంస్థని టైం బాండ్ లోపు గ్రౌండ్ చేపించడం గొప్ప. ఈ రోజు నారా లోకేష్ గారు ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంస్థలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారు, అవి గ్రౌండ్ అయ్యే విధంగా ఆయన ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో. ఈ రోజు పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గ్రామాలకి రోడ్లు కానీ కరెంటు కానీ ఏ విధంగా అందిస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు అనుష గారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా కూటమి విజయదుందుబి మోగిస్తుంది. మమ్మల్ని నమ్మి మాకు మ్యాండేట్ ఇచ్చిన ప్రజలకి ఖచ్చితంగా అండగా నిలబడి అభివృద్ధి చేసేదానికి మేము నిరంతరం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అనుష గారు. ఓకే అజయ్ గారు, రామారావు గారు విన్నారు కదా, మేము ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనితీరు తెలుసుకుంటాము ఎన్నికల మ్యాండేట్కి వెళ్ళి అని చెప్పి అజయ్ గారు చెప్తున్నారు. మిమ్మల్ని కూడా వెళ్ళమంటున్నారు. అంటే దీనికి మీరేం చెప్తారు? ఎటువంటి
రియాక్షన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 2 సంవత్సరాల ప్రభుత్వం ఏముంది మేడం? మహిళల మీద అఘాయిత్యాలు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద లెక్కలేని కేసులు, వాళ్ళ మీద పోలీసు వేధింపులు. మరొక విషయం ఏంటంటే చెప్పినటువంటి ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేకపోవడం. అట్లాగే ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క పార్టీ నాయకులు అవినీతికి దారులు బార్లాగా తెరిచి ఓపెన్ కౌంటర్స్ తోటి ఈరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పీడిఎస్ రైస్ నుంచి బెల్ట్ షాపుల దగ్గర నుండి ఉచిత ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక్క ట్రాక్టర్ కూడా ఫ్రీగా ఇసుకిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకు ఆసరాగా ఉంటుందనుకుంటున్న నిర్మాణ రంగానికి వెన్నెముకైనటువంటి ఉచిత ఇసుక అనేటువంటిది ఎక్కడా జరగనటువంటి అంశం కానీ, అట్లాగే లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా అవినీతికి పరాకాష్ఠగా చేరినటువంటి అంశం ప్రభుత్వానికి చేరింది కాబట్టి నిరంతరం ఐవీఆర్ఎస్ సర్వేలు చేసుకుంటూ చెప్పండి అజయ్ గారు. ఇక్కడ ఒక అంశం మేడం, సోషల్ మీడియా కేసులని మాట్లాడడానికి రామారావుకి నైతిక హక్కు ఉందా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఓకే అజయ్ గారు, నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు కానీ నెక్స్ట్ మీకు కూడా టైం ఇస్తా లాస్ట్ లో. రామారావు గారు మీరు ప్లీజ్ స్టిక్ టు ద పాయింట్. బండబూతులు మాట్లాడినా నాయకుల ఫోటోలు మార్పింగ్ చేసి ఈ రోజు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రభుత్వం మీద విషయం చెబుతున్నా వాళ్ళ ఆయన మాట్లాడండి అజయ్ గారు. అంటే అది ఏ రకంగా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అనుష గారు. సోషల్ మీడియా అంతా వికృత చేష్టలు చేసే సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ లేదు అనుష గారు. సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని షర్మిలా గారి మీద వికృత పోస్టులు పెట్టిన గనులు ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా. కాబట్టి వీళ్ళు చేస్తున్న వికృత చేష్టల్ని భరించాలి. మీరు ఎన్ని బూతులు తిట్టినా మేము వెంట కూర్చోవాలి. మీరు మాట్లాడుతున్న బూతు పురాణాన్ని మేము రామాయణం లాగా వినాలంటే అది కుదరదు రామారావు అన్న. మీరు ప్రశ్నించండి, తప్పు లేదు. ఖచ్చితంగా ఇప్పుడు రామారావు అన్న మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు నాతో పాటు ఒక 20-30 డిబేట్లలో కలిశారు. మీ మీద ఎక్కడైనా కేసు పెట్టారా? మీ మీద ఏమైనా కేసు పెట్టారా? ఎందుకు పెట్టలేదంటే మీరు విధానాల మీద మాట్లాడితే ఎవరు కేసులు పెట్టరు రామారావు అన్న. మీరు బూతులు మాట్లాడితేనో విష ప్రచారాలు చేస్తేనో ఒక నాయకుడిని టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితేనో అప్పుడు కేసులు పడతాయి తప్ప విధానాలను ప్రశ్నిస్తే ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపితే మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లేదానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విధానాల మీద ప్రశ్నించండి, ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపండి తప్ప ప్రతి అంశం మీద మేము విష ప్రచారం చేస్తాం. వస్తున్న పెట్టుబడుల మీద విష ప్రచారం చేస్తాం, ఉద్యోగ కల్పన మీద విష ప్రచారం చేస్తాం, కోర్టులో కేసులు వేయించుకొని కోర్టుల్లో ముట్టికాయలు తింటాం. అయినా మా బుద్ధి మారదు. అయినా మేము సోషల్ మీడియా వేదికగానే ఫేక్ ప్రచారాల మీద ఆధారపడి మేము బతుకుతామంటే ప్రభుత్వాలు చూస్తూ కూర్చోబోదన్నా. ఖచ్చితంగా ప్రశ్నించండి, విధానాల మీద ప్రశ్నించండి, తప్పులు ఎత్తి చూపండి. మీరు ఈరోజు చెబుతా ఉన్నారు ఉచిత ఇసుక అందట్లేదని. రండి ప్రజాబాహుల్లోకి వెళ్దాం, దమ్ము ధైర్యం నాకుంది. నేను చూపిస్తా ఉచిత ఇసుక ఏ విధంగా కూటమి ప్రభుత్వం అందజేస్తా ఉంది. నేను చూపించేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎక్కడికి వస్తారో రండి. వైకేటీవీ సాక్షిగా ఉచిత ఇసుక అందుతుందో లేదో నేను చూపిస్తా. ప్రజలను అడుగుదాం ఉచిత ఇసుక అందుతుందా లేదా. ఈ రోజు ఓకే రైట్ అజయ్ గారు, మనం ఖచ్చితంగా ఈ ఇసుకకు సంబంధించిన డిబేట్ మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం.